నమస్కారం. మన జీవితంలో నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి. సో నెంబర్స్ అనేవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం సంఖ్యాశాస్త్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సిస్లా జయశంకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మన జాతకం గ్రహస్థితితో పాటు మన పేరులోని సంఖ్యాబలం అనేది చాలా కీలకం. సో ఒకే పేరుతో చాలామంది ఉంటూ ఉంటారు కదా మన భూప్రపంచం మీద. సో డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా మరి వాళ్ళందరికీ ఒకే రకమైన స్వభావాలు, అలాగే ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు జరగబోతుందని చెప్పొచ్చు అంటారా? ఫర్ ఉదాహరణకి ప్రియా అనే పేరు తీసుకుందాం. చాలామంది ప్రియాలు ఉంటారు కదా, మరి అందరికీ ఒకే రకమైన స్వభావాలు, ఒకే రకమైన జాతకం ఉంటుందంటారా? వీళ్ళు పుట్టుకతో ప్రియా అని పేరు పెట్టుకోకపోయినా ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రియాంక అనే పేరు చేసాం. ప్రియాంక అని ప్రియా అని పిలవచ్చు. లేదా కొంతమంది కృష్ణ ప్రియా అని పెట్టుకుంటారు, ప్రియా అని పిలుస్తారు. శ్రీ ప్రియా అని పెట్టుకుంటారు, ప్రియా అని పిలుస్తారు. లక్ష్మీ ప్రియా అని పెట్టుకుంటారు, ప్రియా అని పిలుస్తారు. సో ప్రియా PRIYA 5 అక్షరాలు. ఈ పేరు పిలిపించుకునే వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సో ప్రియా అనే పేరుతో పిలిస్తే వాళ్ళ లక్షణాలు కామన్గా, అంటే వాళ్ళ జాతకాన్ని బట్టి ఈ లక్షణాలు శాతం పెరుగుదల తగ్గుదల ఉంటాయి తప్ప ఖచ్చితంగా ఈ లక్షణాలు అయితే వాళ్ళలో ఉంటాయి. అది అందరికీ తెలియకపోయినా ప్రియాంక అని పేరు పిలిపించుకునే వ్యక్తికి నేను చెప్పే లక్షణాలు మ్యాచ్ అవుతాయి. ఏంటి, ఆ ప్రియాతో సంబంధం ఉన్న ఇతర కుటుంబ సభ్యులకి తెలుస్తాయి, అవును ఈ ప్రియా ఇంతే అని. ప్రియా అని పేరు పెట్టుకుంటే అన్నీ మాకు తెలుసు అనుకునే అమాయకులు వీళ్ళు. ఎమోషనల్గా బ్లాక్మెయిలింగ్కి ఎక్కువగా గురవుతారు. ఎవరన్నా ఒక మాట అన్నా, నిందించినా కుంగిపోతారు, కృషించిపోతారు. నన్ను ఇలా అన్నారు, నన్ను ఇంత మాట అంటారా, నన్ను ఇలా అంటారా, నన్ను ఇట్లా మాట్లాడతారా అని బాగా వ్యధ పొందుతారు. సెన్సిటివ్. బయటికి బాగా ధైర్యంగా కనిపించినా లోపల చాలా పిరికి వాళ్ళు. నలుగురితో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటారు, కానీ ఆ నలుగురే వీళ్ళని మోసం చేస్తారు. హ్యాపీగా నవ్వుతూ గడపాలని అనుకుంటారు, కానీ సంతోషంగా ఉన్న వెంటనే పక్కనే ఈ క్షణాన హ్యాపీగా ఉన్నాను, నేను ఐఆమ్ వెరీ హ్యాపీ అని అనుకునే లోపలే ఏదో ఒక బాధ వచ్చి చేరుతుంది వాళ్ళకి. వెంటనే బాధపడే సందర్భం వస్తుంది. ఎంత సర్వీస్ చేసినా వీళ్ళకి గుర్తింపు రాదు. శ్రమకు తగిన ఫలితం ఎన్నటికీ రాదు. నా జీవితం 100కి 100 రూపాయలు ఇలా సాగాలి అని వీళ్ళు ఏదైతే కలగంటారో అందులో 10% కూడా అచీవ్ చేయలేరు అనమాట. మీరు చెప్పిన దాని ప్రకారం దరిద్రానికి చాలా దగ్గరగా బతుకుతున్నారు. మరి దరిద్రం అనే మాట మనం ఎందుకు అనాలి? కాకపోతే వాళ్ళ కష్టమాలు పడుతున్నారు. ఈ సంఖ్యాబలం ప్రకారం వాళ్ళకి ఆ లక్షణాలు వస్తాయి. ఇంగ్లీష్ అక్షరాల్లో ఉన్న నెంబర్స్ మన మీద పనిచేస్తాయి. జీవితంలో 100% వాళ్ళు అనుకున్నది 10% కూడా నెరవేరదు. లైఫ్లో ఏదో సాధించాలనే కోరిక, గోల్స్ ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళ పేరులో ఉన్న నెంబర్స్ ఒక సిస్టంలో 13వ నెంబర్ ఉంటుంది. 13వ నెంబర్ని డెత్ నెంబర్ అంటారు, డెవిల్ నెంబర్ అంటారు. డెత్ నెంబర్ అంటే చంపేసే నెంబర్ అని. చంపడం అంటే ప్రాణం తీయక్కర్లా, ధనమాన ప్రాణాలు, ఆరోగ్యాన్ని, దేన్నైనా నష్టపరుస్తుంది. ఈ నెంబర్ ప్రకారం గురుగారు ఇన్ని చెడు పరిణామాలు ఉన్నా కూడా కాస్త రిలీఫ్ అంటే మనం ఏ విషయంలో చెప్పుకోవచ్చు వాళ్ళకి? అదే కదా చెప్తున్నా, అన్నీ తెలుసని అమాయకంగా బతికేస్తుంటారు. మంచివాళ్ళు కాబట్టి చిన్న మాట అన్నా తట్టుకోలేరు. బయటకు బాగా ధైర్యంగా కనిపిస్తారు, లోపలంతా పెరిగి వాళ్ళు. తర్వాత ఇంకా ఈ ప్రియా అనే పేరులో 33వ నెంబర్ కూడా ఉంటుంది. ఈ 33వ నెంబర్ని బలిపశువు నెంబర్ అంటారు, స్కేప్ గోట్ నెంబర్. అంటే వీళ్ళు చేయని తప్పులకి వీళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తారు. ఉదాహరణకి ఓ 4 స్నేహితులతో పాటు 5వ అమ్మాయి ప్రియాంక ఉంటుంది. సర్లే రావే వెళ్ళొద్దామని ఎక్కడికో తీసుకెళ్తుంది, ఏదో జరుగుతుంది, ఇబ్బంది అవుతుంది. అసలు ప్లాన్ చేసిన వాళ్ళకన్నా వీళ్ళు ప్లానింగ్, వెళ్ళాలనే ప్లానింగ్ లేకపోయినా కూడా ఇబ్బంది పడుతూ బలవుతారనమాట. తాను చేయని పొరపాటుకి, తాను చేయని తప్పుకి పనిష్మెంట్ అనుభవించడమే ఈ 33వ నెంబర్ లక్షణం, బలవడం. అందువల్ల ఈ ప్రియా అనే పేరు 13వ నెంబరు, డెత్ నెంబరు ఎవరి పేరులో ఉండకూడదు, 33వ నెంబర్ ఎవరి పేరులో ఉండకూడదు. ఈ నెంబర్స్ వల్ల వీళ్ళ జీవితంలో అనుకున్నది సాధించలేక చతికిల పడతారు. ట్రాజడీగా లైఫ్ ఎండ్ అవుతుంది.
పేరు కరెక్షన్ వలన వీళ్ళు జీవితంలో అనుకున్నది సాధిస్తారు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. జీవితం భగవంతుడిచ్చిన వరం, గ్రహాల యొక్క ఫలితం, గత జన్మ యొక్క బ్యాలెన్స్ షీట్ ఈ జీవితం. సో ఈ జీవితంలో మీరు పరిపూర్ణంగా భగవంతుడిచ్చింది పూర్తిగా అనుభవించాలంటే తప్పనిసరిగా ఎవరి పేరైనా న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ అవ్వాల్సిందే. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క పేరు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఏ పేరులో అయినా ఒక రాంగ్ నంబర్ ఉంటుంది. ఈ రాంగ్ నంబర్ అనేది మనకి కంట్లో నలుసుల, పంట్లో ఇరుక్కున్న రాయిల, చెప్పులో ఇరుక్కున్న రాయిల జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని తీసేసుకోవడం ద్వారా సుఖమయ జీవితాన్ని పొందొచ్చు, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందొచ్చు. సో ఈ ప్రియా అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఇన్ని లక్షణాలు ఉన్నా కూడా మా పేరు వల్ల మాకు ఈ లక్షణాలు ఉన్నాయని వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాక ఎవరేదో చెప్పినా ఏం చేసినా ఇవాళ రేపు సోషల్ మీడియా ప్రభావం పెరగడం వలన చెప్పే చిన్న చిన్న రెమెడీస్, ఈజీగా చెప్పే రెమెడీస్ని ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. కూర్చొని కోట్లు సంపాదించుకోవాలనే మైండ్ సెట్ అయితే వచ్చేస్తుంది. కూర్చొని కోట్లు సంపాదించాలి, ఈ నెంబర్ చేతి మీద రాసుకో, ఈ నెంబరు విశ్వాన్ని ఏదన్నా అడగండి అంటున్నారు ఈ మధ్యన. విశ్వాన్ని అడగటం తప్పులేదు, విశ్వాన్ని అడగటం అది తప్పేం లేదు. కానీ నువ్వు అడిగేది విశ్వానికి రీచ్ అవుతుందా లేదా? నీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నప్పుడు, నీ పేరులో ఇంత బ్యాడ్ లక్ ఉన్నప్పుడు నువ్వు అడిగేది విశ్వానికి రీచ్ అవుతుందా లేదా? లేదా ఆ రీచ్ అయ్యేది పేరులో నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి నెగిటివ్గా రీచ్ అవ్వచ్చు. సో విశ్వాన్ని అడగటం తప్పులేదు, కానీ పేపర్ మీద ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకో, చేతి మీద ఈ నెంబర్ రాసుకో, లేకపోతే మా ఇంటి నెంబర్ ఎంతండి, నా లక్కీ నెంబర్ ఎంతండి అని అడుగుతుంటారు. సో ఇవన్నిటికన్నా కూడా మన పేరు అనేది, పేరులో నెగిటివ్ నెంబర్ లేకుండా ఉండాలి. పేరులో అదృష్ట సంఖ్యను పెట్టుకోవడం ద్వారా అదృష్టవంతమైన జీవితాన్ని పొందొచ్చు. సో అది ప్రియా అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి జీవితంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది గురువుగారు చెప్పారు. ఇన్ కేస్ ప్రియా అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తున్నట్లయితే మీకు కూడా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి లేదా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా పేరు మీద కూడా ఒక వీడియో చేయండి. మీ పేరు ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంది, మాకు కూడా ఒక వీడియో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో అడగండి. దాని గురించి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. ఓవరాల్గా చిన్న చిన్న నేమ్ కరెక్షన్స్ ద్వారా మన జీవితాన్ని ఎంతో సంతోషమయంగా చేసుకోవచ్చు. ధన్యవాదాలు.